అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. శుభ మంగళవారం. ఈరోజు మంచి మాట ఏంటంటే, నాలుకని చాలా భద్రంగా ఉంచుకోవాలి. అంటే మాటలు చాలా భద్రంగా ఉండాలి. తూచి ఆచి ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మాటలు భద్రం లేకపోతే బ్రతుకు ఛిద్రమవుతుంది. అంతేనండి. మన మాటలు, మన మాట తీరు బట్టే మన జీవితం కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏం మాట్లాడినా ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఒకటి, ఎదుటి వాళ్ళు బాధపడతారు మన మాట వల్ల. ఇంకొకటి, మన మాటలు మనకే తగులుతాయి అన్నమాట. కాబట్టి అంటారు కదా, భగవంతుడు నాలుక మీద ఉంటాడని, సరస్వతీదేవి నాలుక మీద ఎప్పుడూ ఉంటుందండి అంటారు. ఏంటంటే, అందుకే మనం ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే మన పెద్దలు చెప్తుంటారు కదా, ఎందుకు అలా మాట్లాడతావు, అదే జరుగుతుంది అని. అలాగా ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడకూడదు. మన మాటలే మనకు తగులుతాయి. కాబట్టి మనము పాజిటివ్గానే మాట్లాడాలి. అందుకే నాలుక చాలా భద్రం, లేదు అంటే బ్రతుకు ఛిద్రం అని అన్నాను అనమాట. అందుకే మనం మాట్లాడే మాట, మనం ఏం చేసినా, ఏ పని చేసినా కూడా దాని ఇంపాక్ట్, అంటే దాని తాలూకా రిజల్ట్ మన జీవితం మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తతో మనం వ్యవహరిస్తే మన జీవితం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కొఠి.